శ్రీమాత్రే నమః. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ ఎలవెలలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మాఘమాసంలో వచ్చే గుప్త నవరాత్రులు లేదా శ్యామలాదేవి నవరాత్రులు ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటి వరకు ముగుస్తాయి, మరియు ఈ 9 రోజులలో వచ్చే తిథులు, నక్షత్రాలు, నివేదించవలసిన నైవేద్యాలు అన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మనకి సంవత్సరంలో నవరాత్రులు 4 మాసాల్లో వస్తాయి. చైత్ర మాసంలో వసంత నవరాత్రులు, ఆషాఢ మాసంలో ఆషాఢ గుప్త వారాహి నవరాత్రులు, ఆశ్వయుజ మాసంలో దేవి శరన్నవరాత్రులు, మాఘమాసంలో శ్యామలాదేవి నవరాత్రులు లేదా మాఘమాస గుప్త నవరాత్రులు అని కూడా పిలుస్తారు. ఇలా 4 మాసాలలో అమ్మవారికి 4 నవరాత్రులు పూజలు జరుపుకుంటాం. ఈ గుప్త నవరాత్రులు మాఘమాసం మొదటి రోజు నుంచి 9 రోజులు అయితే జరుపుకుంటాం. చాలామందికి మాఘమాసంలో వచ్చే రాజశ్యామలాదేవి నవరాత్రులు తెలియదు. వాటిని గుప్త నవరాత్రులు అంటారు. అంటే ఎవరికీ తెలియకుండా ఈ నవరాత్రులు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక శ్యామలాదేవి ఎవరు అంటే శ్రీ మహాస్వరూపిణి అయినటువంటి లలితాదేవికి ఎడమవైపున సైన్యాధ్యక్షురాలిగా వారాహి అమ్మవారు ఉంటారు. లలితాదేవికి కుడివైపున మహామంత్రి అయినటువంటి శ్యామలాదేవి ఉంటారు. రాజశ్యామలాదేవి అమ్మవారు జ్ఞానానికి, విద్యకు, కళలకు అధిపతిగా భావిస్తారు. అమ్మవారిని ఆరాధించడం వలన జ్ఞానం సిద్ధిస్తుంది, ఉన్నత స్థాయికి ఎదుగుతారు, ఆరోగ్యం, సిరి సంపదలు కలుగుతాయి, పిల్లల్లో జ్ఞాన సంపద సిద్ధిస్తుంది, అలాగే వాక్చాతుర్యం పెరుగుతుంది. అలాగే పిల్లలు విద్యలో రాణించాలి అన్నా, మంచి ఉద్యోగం వచ్చి స్థిరపడాలి అనుకునేవారు ఈ పూజని పిల్లల చేత చేయించవచ్చు, లేదా పిల్లల కోసం మీరు చేయవచ్చు. అలాగే భార్యాభర్తలు కలిసి ఈ పూజ చేయటం వలన సఖ్యత పెరుగుతుంది. ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా సంతోషంగా జీవించగలుగుతారు. ఇంతటి పవిత్రమైన శ్యామలాదేవి నవరాత్రులు ఎప్పటి నుండి మొదలై ఎప్పటి వరకు ముగుస్తాయి అనేది తెలుసుకుందాం. 2025వ సంవత్సరంలో శ్యామలాదేవి నవరాత్రులు ఎప్పటి నుండి ప్రారంభమవుతాయి అంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు శ్యామలాదేవి నవరాత్రులు ప్రారంభం మనకి జనవరి 30, 2025 గురువారం. ఈరోజు తిథి పాడ్యమి నుండి ఫిబ్రవరి 7, 2025 శుక్రవారం దశమి తిథితో ముగుస్తాయి. కలశ స్థాపన, అఖండ దీపం పెట్టే సమయం జనవరి 30, 2025 గురువారం ఉదయం 5 గంటల నుంచి 8 గంటల 50 నిమిషాల లోపు పెట్టుకోవాలి. ఇక ఫోటో ఏది పెట్టుకోవాలి అనే సందేహం వస్తుంది. మీ దగ్గర లలితాదేవి ఫోటో అయినా, లేదా లక్ష్మీదేవి ఫోటో, లేదా శ్యామల అమ్మవారి ఫోటో అయినా పెట్టుకోవచ్చు, లేదా కనకదుర్గ అమ్మవారి పటం పెట్టి కూడా పూజ చేసుకోవచ్చు. ఏ అవతారమైనా అది అమ్మవారి అవతారమే కాబట్టి మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే అది పెట్టుకొని చక్కగా పూజ చేసుకోవచ్చు. అమ్మవారి దశమహావిద్యల రూపాలు చాలా శక్తివంతమైనవి, కఠినతరమైనవి కూడా. అవి మాత్రం ఇంట్లో చేయకూడదు. ఈ 9 రోజులు కూడా అమ్మవారిని నవదుర్గ అలంకారాలలో, ఇంకా శ్యామలాదేవి అలంకారాలలో చేసుకోవచ్చు. నేను మీకు 2 రూపాల్లో ఏ రోజు ఏ అవతారంలో పూజించాలి అనే విషయాన్ని తెలియజేస్తున్నాను. నవదుర్గ రూపంలో చేయాలనుకునేవారు మొదటి రోజు అంటే జనవరి 30వ తేదీ గురువారం శైలపుత్రీదేవి రూపంలో పూజించవచ్చు. అలాగే శ్యామలాదేవి రూపంలో మొదటి రోజు శ్యామలాదేవిగా ఆరాధించవచ్చు. ఈ రోజు పాడ్యమి తిథి గురువారం సాయంత్రం 5 గంటల 51 నిమిషాల వరకు ఉంటుంది. ఈరోజు నక్షత్రం శ్రవణ నక్షత్రం ఉదయం 8 గంటల 50 నిమిషాల వరకు ఉంటుంది. తదుపరి ధనిష్ట నక్షత్రం. శ్యామలాదేవి నవరాత్రుల్లో 2వ రోజు జనవరి 31 శుక్రవారం 2025 నవదుర్గల రూపంలో, బ్రహ్మచారిణి దేవి రూపంలో మరియు శ్యామలాదేవి రూపంలో, వాగ్వాదిని శ్యామలాదేవి రూపంలో పూజించాలి. ఈరోజు తిథి విధియ. ఈరోజు నక్షత్రం ధనిష్ట నక్షత్రం ఉదయం 8 గంటల 9 నిమిషాల వరకు ఉంటుంది. తదుపరి శతభిష నక్షత్రం.
శ్యామలాదేవి నవరాత్రుల్లో 3వ రోజు ఫిబ్రవరి 1వ తేదీ శనివారం 2025 నవదుర్గ రూపంలో చంద్రఘంటాదేవిగా పూజించాలి మరియు శ్యామలాదేవి రూపంలో నకుల శ్యామలాదేవిగా పూజించాలి. ఈరోజు తిథి తదియ, నక్షత్రం వచ్చేసి శతభిష నక్షత్రం, ఉదయం 7 గంటల 8 నిమిషాల వరకు ఉంటుంది. తరువాత పూర్వభాద్ర నక్షత్రం. శ్యామలాదేవి నవరాత్రుల్లో 4వ రోజు ఫిబ్రవరి 2 ఆదివారం 2025. ఈరోజు తిథి చవితి. ఈరోజు నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం, తెల్లవారుజామున 4 గంటల 14 నిమిషాల వరకు ఉంటుంది. తదుపరి రేవతి నక్షత్రం. నవదుర్గ రూపంలో కూష్మాండదేవిగా పూజించుకోవాలి. అలాగే శ్యామలాదేవి రూపంలో హంసతి శ్యామలాదేవిగా పూజించాలి. శ్యామలాదేవి నవరాత్రుల్లో 5వ రోజు ఫిబ్రవరి 3 2025 సోమవారం. ఈరోజు తిథి వచ్చేసి పంచమి, నక్షత్రం రేవతి నక్షత్రం, రాత్రి 2 గంటల 36 నిమిషాల వరకు. తదుపరి అశ్విని నక్షత్రం. నవదుర్గ రూపంలో పూజించాలనుకునేవారు ఈరోజు అమ్మవారిని స్కందమాత రూపంలో పూజించాలి. శ్యామలాదేవి రూపంలో సర్వసిద్ధి మాతాంగి రూపంలో పూజించాల్సి ఉంటుంది. శ్యామలాదేవి నవరాత్రుల్లో 6వ రోజు ఫిబ్రవరి 4 2025 మంగళవారం. ఈరోజు తిథి షష్ఠి. ఈరోజు నక్షత్రం అశ్విని నక్షత్రం, రాత్రి 12 గంటల 56 నిమిషాల వరకు. తరువాత భరణి నక్షత్రం మొదలవుతుంది. ఈరోజు నవదుర్గ రూపంలో పూజించాలనుకునేవారు కాత్యాయని దేవి రూపంలో, అలాగే శ్యామలాదేవి రూపంలో పూజించాలనుకునేవారు వాస్యమాతంగి రూపంలో పూజించాలి. శ్యామలాదేవి నవరాత్రుల్లో 7వ రోజు ఫిబ్రవరి 5 2025 బుధవారం. ఈరోజు తిథి అష్టమి. ఈరోజు నక్షత్రం భరణి నక్షత్రం, రాత్రి 11 గంటల 16 నిమిషాల వరకు ఉంటుంది. తదుపరి కృతికా నక్షత్రం మొదలవుతుంది. ఈరోజు నవదుర్గ రూపంలో పూజించాలనుకునేవారు కాలరాత్రి రూపంలో, అలాగే శ్యామలాదేవి రూపంలో సారికా శ్యామలాదేవి రూపంలో పూజించుకోవాలి. శ్యామలాదేవి నవరాత్రుల్లో 8వ రోజు ఫిబ్రవరి 6 2025 గురువారం. ఈరోజు నవదుర్గల రూపంలో పూజించాలనుకునేవారు మహాగౌరీ దేవిగా, అలాగే శ్యామలాదేవి రూపంలో పూజించుకోవాలనుకునేవారు సుఖశ్యామలాదేవి రూపంలో పూజించుకోవాలి. ఈరోజు తిథి నవమి. ఈరోజు నక్షత్రం కృతికా నక్షత్రం, రాత్రి 9 గంటల 46 నిమిషాల వరకు ఉంటుంది. తదుపరి రోహిణి నక్షత్రం ప్రారంభమవుతుంది. శ్యామలాదేవి నవరాత్రుల్లో 9వ రోజు ఫిబ్రవరి 7 2025 శుక్రవారం. నవదుర్గ రూపంలో పూజ చేయాలనుకునేవారు సిద్ధిదాత్రి దేవి రూపంలో, అలాగే శ్యామలాదేవి రూపంలో రాజమాతంగి రూపంలో పూజించుకోవాలి. ఈరోజు తిథి దశమి, నక్షత్రం వచ్చేసి రోహిణి నక్షత్రం, రాత్రి 8 గంటల 29 నిమిషాల వరకు. తరువాత మృగశిర నక్షత్రం. ఇదండి మనకి శ్యామలాదేవి నవరాత్రుల్లో మొదటి రోజు నుంచి 9 రోజుల వరకు అమ్మవారి రూపాల గురించి తెలియజేశాను కదా. ఈ 9 రోజులు కూడా అమ్మవారిని ఏ పుష్పాలతో పూజ చేయాలి అంటే, మీ దగ్గర ఎటువంటి పుష్పాలు ఉన్నా కూడా చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు. సుగంధభరితమైన పుష్పాలు ఏవైనా సరే మీకు అందుబాటులో ఉన్నటువంటి వాటితోటి పూజ చేసుకోవచ్చు. ఇక పఠించవలసిన స్తోత్రాలు శ్యామలాదేవి దండకం, శ్యామలాదేవి అష్టోత్తరం పఠించవచ్చు, లేదా దుర్గాదేవి స్తోత్రాలు పఠించవచ్చు. ఇక నైవేద్యాలు ఏమి సమర్పించాలి అంటే, మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు బెల్లం పాయసం, దద్దోజనం వంటివి నైవేద్యాలు ఏవైనా చేసి పెట్టవచ్చు, లేదా చిన్న బెల్లం ముక్క పెట్టి అయినా పూజ చేసుకోవచ్చు. అయితే మీరు కలశం అఖండ దీపం పెట్టి పూజ చేసుకునేవారు తప్పకుండా నియమాలను పాటిస్తూ క్రమ పద్ధతిలో అమ్మవారిని పూజించాల్సి ఉంటుంది. ఇలా నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించినట్లయితే గనక అమ్మవారు ఇచ్చే ఫలితం కూడా అది జీవితంలో మలుపు తిప్పేలా ఉంటుంది. అలా చేయలేని వారు కలశం అఖండ దీపం లేకుండా సులభంగా కూడా చేసుకోవచ్చు. ఇదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.